Hi everyone. In this video lesson, we are going to discuss the third model on the topic percentages. Percentage increase or percentage decrease. Percentage increase ante enti, decrease ante enti. అసలు ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి, అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో లెసన్లో we are going to discuss a very important model which can be solved with ease and comfort. సో సింపుల్గా సాల్వ్ చేయగలుగుతాం, చాలా ఈజీగా ఉండే మోడల్ ఇది, దాంతోపాటు అంత ఇంపార్టెంట్ మోడల్ కూడా. సో ఇది డిస్కస్ చేద్దాం. మనం క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మనకి క్వశ్చన్ అర్థమైతే మనం దాన్ని చాలా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతాం. లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ ఇట్స్ బ్రెడ్త్ ఇంక్రీజ్డ్ బై 10%. ఫైండ్ ద నెట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఇట్స్ ఏరియా. ఇది నేను అడుగుతున్న క్వశ్చన్. రెక్టాంగిల్ లెంత్ 10% పెరిగింది, బ్రెడ్త్ 10% పెరిగింది, ఏరియాలో ఎంత పర్సంటేజ్ చేంజ్ వస్తుంది? అసలు ఫస్ట్ ఇది చేయాలంటే మనకి రెక్టాంగిల్ ఏరియా అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలియాలి. రెక్టాంగిల్ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇప్పుడు రెక్టాంగిల్ ఏరియా, కొత్త ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఇనీషియల్గా మనం ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుని, అంటే లెంత్ ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుందాం, బ్రెడ్త్ ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుందాం, ఏ నెంబర్ అయినా అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, క్యాలిక్యులేషన్స్ సింపుల్గా అయిపోవాలి కాబట్టి క్యాలిక్యులేషన్కి వీలుగా ఉండే నెంబర్స్ని అజ్యూమ్ చేసుకుందాం. నేను లెంత్ 10 అనుకుంటున్నాను, 10 యూనిట్స్, 10 మిల్లీమీటర్స్ అవ్వచ్చు, 10 సెంటీమీటర్స్ అవ్వచ్చు, 10 మీటర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లెంత్ నేను 10 యూనిట్స్ అనుకుంటున్నాను, బ్రెడ్త్ నేను 10 యూనిట్స్ అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ రెక్టాంగిల్ ఏరియా ఎంత అవుతుంది? 10 × 10, 100 స్క్వేర్ యూనిట్స్ అయింది. ఇది రెక్టాంగిల్ ఏరియా. ఓకే, ఇనీషియల్గా ఉన్నది ఈ నెంబర్స్ అనుకుందామండి. ఇప్పుడు మనల్ని అడుగుతున్న క్వశ్చన్లో రెక్టాంగిల్ లెంత్ 10% పెరిగింది, బ్రెడ్త్ 10% పెరిగింది అంటున్నాడు. లెంత్ 10% పెరిగితే 10%, ఈ 10 మీద 10% పెరిగితే ఎంత అవుతుంది? ఇప్పుడు కొత్త లెంత్ 11 అవ్వాలి. 10 మీద 10% అంటే 1/10 అని అర్థం. సో 10లో 1/10 అంటే 1 పెరగాలి. సో 10 మీద 1 పెరిగితే 11. అండ్ దెన్ బ్రెడ్త్ కూడా 10% పెరిగింది అంటున్నాడు. సో 10 మీద 10% అంటే 1. సో ఇది కూడా ఎంత అవ్వాలి? 11 అవ్వాలి. అయితే పాత ఏరియా ఏమో 100, కొత్త ఏరియా ఏమో ప్రొడక్ట్ ఆఫ్ దీస్ టూ 121. ఇందాక ఉన్నది ఎంత? 100. ఇప్పుడు ఎంత అయింది? అది 121 అయ్యింది. 100 ఎంత పెరిగితే 121 అవుతుంది? 21% పెరిగితే 121 అవుతుంది. క్లియర్? ఇదే క్వశ్చన్ని మనం ఇంకొకలాగా సాల్వ్ చేద్దాం, విచ్ విల్ మేక్ అ వర్క్ రియల్లీ వెరీ ఈజీ. సో ఈజీగా దీన్ని మనం సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. హియర్ 2 నెంబర్స్ ఉన్నాయనుకుందాం. లెట్ మీ ఎరేజ్ దిస్. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. X% ఇంక్రీజ్, ఇలా 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం 2 ఎంటిటీస్ని మల్టిప్లై చేసినప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్, 2 ఎంటిటీస్ని మనం మల్టిప్లై చేస్తున్నాం కదా. ఇలా మల్టిప్లై చేస్తున్న ప్రతి దానికి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే లాజిక్ అప్లికబుల్. ఓకే, ఈ 2 ఎంటిటీస్లో ఒకటి పెరిగి రెండోది పెరిగితే, సో 2 పెరగచ్చు, ఒకటి పెరిగి ఒకటి తగ్గచ్చు, 2 తగ్గచ్చు. 3 సందర్భాలు ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా, 2 పెరగచ్చు, ఒకటి పెరిగి ఒకటి తగ్గచ్చు, 2 తగ్గచ్చు. ఈ 3 సందర్భాల్లోనూ ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఒక ఎంటిటీ X% పెరిగి రెండో ఎంటిటీ Y% పెరిగితే, ఒక ఎంటిటీ X% పెరిగి రెండో ఎంటిటీ Y% పెరిగితే మన ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది: X + Y + XY/100. X + Y + XY/100. దీంట్లో X ఎంత ఇచ్చాడు? లెంత్ ఎంత పెరిగింది? 10% పెరిగింది. దీన్ని మనం లెంత్ అనుకుందాం, దీన్ని బ్రెడ్త్ అనుకుందాం. బ్రెడ్త్ ఎంత పెరిగింది? 10% పెరిగింది. ఓకే, పెరుగుతోంది కాబట్టి నేను దీన్ని +X అని కన్సిడర్ చేస్తాను. ఒకవేళ తగ్గుంటే మైనస్ అని కన్సిడర్ చేసి ఉండేవాడిని. సో X10, Y10 ప్లస్ X × Y, దట్స్ 10 × 10/100. లెట్ us calculate this. దట్స్ 20 + 1, 21%. ఈ వాల్యూ పాజిటివ్ వచ్చిన ప్రతిసారి మనం దాన్ని పెరిగినట్టుగానే కన్సిడర్ చేయాలి. సో 21% పెరిగింది అని అర్థం. సో 21% increase. This is how we solve it. Clear? Let us look at another question of, I want you guys to
అండర్స్టాండ్ దిస్ వన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. మనం చాలా ఈజీతో కంఫర్ట్తో సాల్వ్ చేయగలుగుతాం. సెకండ్ క్వశ్చన్, లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ increased by 10% and its breadth decreased by 10%. Find the net percentage change in its area. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? రెక్టాంగిల్ లెంత్ 10% పెరిగింది. నేను లెంత్ని x% పెరిగింది కాబట్టి లెంత్ x% పెరిగింది. బ్రెడ్త్ 10% తగ్గింది అంటున్నాడు. సో y% డిక్లైన్, తగ్గింది. ఇప్పుడు పెరిగిన దానిని మనం ప్లస్ అనుకుందాం, తగ్గుతోంది కాబట్టి నెగిటివ్ మైనస్ అనుకుందాం. ఇది ప్లస్ ఎక్స్, ఇది మైనస్ వై. ఇందాకటి ఫామ్లో ఇందాక మనం ఏదైతే రాసామో ఇలా మనం ఇప్పుడు సాల్వ్ చేయాల్సి వస్తే ఎలా రాయాలి? ఇందాక ఏం రాసాం మనం? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఇది కదా మనం ఇందాక రాసింది. ఇప్పుడు దీని ప్రకారం మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాల్సి వస్తే ఎక్స్ వాల్యూ ప్లస్ ఎక్స్ కాబట్టి అలాగే ఉంది, మైనస్ వై, సో మైనస్ వై. ఓకే, ఇప్పుడు ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ వై, ఎక్స్ ప్లస్లో ప్లస్ ఉంది, వైకి ఏమో సైన్ మైనస్ ఉంది. సో ఎక్స్ ఇంటూ మైనస్ వై, దట్స్ మైనస్ ఎక్స్ వై బై 100. క్లియర్? సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ మైనస్ వై అని మనం దాన్ని కన్సిడర్ చేయడం వల్ల ఈ ప్లస్ మైనస్ అయ్యింది. సో ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ వై బై 100. ఎక్స్ ఎంత? 10. వై ఎంత? బ్రెడ్త్ ఎంత తగ్గింది? 10 తగ్గింది. సో 10 మైనస్ 10 ఇంటూ 10 బై 100. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్, 10 minus 10 0, మైనస్ 1, దట్స్ మైనస్ 1%. మైనస్ అనేది డిక్రీజ్ గురించి మాట్లాడుతుంది కాబట్టి మన ఆన్సర్ 1% డిక్రీజ్. సో ఈ క్వశ్చన్ని మనం ఇలా సాల్వ్ చేస్తాం. లెట్ us look at another question. ఈ క్వశ్చన్లో మళ్ళీ రెక్టాంగిల్ గురించే మాట్లాడుతున్నాడు. లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ డిక్రీజ్డ్ బై 10% అండ్ ఇట్స్ బ్రెడ్త్ డిక్రీజ్డ్ బై 10%. మళ్ళీ ఇది రెండు ఎంటిటీస్ గురించే మాట్లాడుతున్నాడు కాబట్టి మనం అలా చేయగలుగుతాం. లెంత్ ఏమైంది? తగ్గింది, మైనస్ ఎక్స్. బ్రెడ్త్ విషయంలో ఏం జరిగింది? అది కూడా తగ్గింది, మైనస్ వై. క్లియర్? సో ఇప్పుడు ఇందాకంటే ఫార్ములా ప్రకారం మనం సాల్వ్ చేస్తే దీన్ని మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ మైనస్ వై బై 100. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్, మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మనం ఇదంతా రాస్తున్నాం. సెకండ్ క్వశ్చన్ నుంచి మీకు ఇది అలవాటు అవుతుంది. సో మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్ వై బై 100. ఎక్స్ ప్లేస్లో ఎంత రాయాలి? 10 రాయాలి. సో మైనస్ 10. వై ప్లేస్లో ఎంత రాయాలి? 10 రాయాలి. మైనస్ 10 ప్లస్ 10 into 10 by 100. If you calculate this, minus 20 plus 1, that's minus 19. So 19% decrease ga మనం దాన్ని అర్థం చేసుకోవాలి. So answer for this question will be none of these. Hope this is clear. So this will make our work really very easy. So మనం మాట్లాడుకున్న మూడిటి గురించి ఇంకొకసారి డిస్కస్ చేద్దాం. రెండు పెరిగితే నేను దాన్ని ఇలా సాల్వ్ చేస్తాను, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100 అని. ఒక వాల్యూ పెరిగి రెండోది తగ్గితే నేను దాన్ని ఇలా సాల్వ్ చేస్తాను, ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్వై బై 100 అని. రెండు వాల్యూస్ తగ్గితే ఆ సందర్భంలో నేను మైనస్ ఎక్స్ మైనస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఇలాగా పర్సంటేజ్ షిఫ్ట్ గురించి మాట్లాడినప్పుడు రెండు వాల్యూస్ ఉన్నప్పుడు ఇది యాక్యురేట్గా పనిచేస్తుంది. వీ కెన్ డెఫినెట్లీ సాల్వ్ ద క్వశ్చన్ విత్ దిస్. క్లియర్? సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, రెండు వాల్యూస్ పెరుగుతున్నాయా రెండు తగ్గుతున్నాయా, ఒకటి పెరిగి ఒకటి తగ్గుతుందా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. దానిని బట్టి మనం ఈ ఫార్ములా ప్రకారం సాల్వ్ చేయగలుగుతాం. లెట్ us look at another question of, ఇప్పుడు ఇది చూద్దాం. శాలరీ ఆఫ్ రమేష్ ఈజ్ 80,000. హిస్ శాలరీ ఈజ్ డిక్రీజ్డ్ బై 10% అండ్ దెన్ ఇంక్రీజ్డ్ బై 10%. ఫైండ్ హిజ్ కరెంట్ శాలరీ. ఎలా సాల్వ్ చేయాలి? రమేష్ శాలరీ ఇనీషియల్గా 80,000 అని చెప్తున్నాడండి. 80,000. తన శాలరీ 10% తగ్గింది అంటున్నాడు. సో మొదట 10% తగ్గింది. సో 80,000 మీద 10% తగ్గితే 80,000లో 10% క్యాలిక్యులేట్ చేద్దాం. 80,000లో 10% అంటే ఎంత? 1/10 అంటే 8,000. తన శాలరీ 8,000 తగ్గితే ఇప్పుడు తన శాలరీ ఎంత అవ్వాలి?
72,000 అవ్వాలి. తర్వాత ఏం జరిగింది, ఇంక్రీజ్డ్ బై 10%. అక్కడి నుంచి తన శాలరీ 10% పెరిగింది. 10% పెరిగింది. గమనించారా, ఇది తగ్గింది కాబట్టి యారో మార్క్ కిందకి పట్టుకున్నాం, పెరిగింది కాబట్టి యారో మార్క్ పైకి రాసుకున్నాం. సో తన శాలరీ 10% పెరిగితే 72,000 మీద 10%. 72,000లో 10% అంటే ఎంత, 72లో 1/10, 72,000లో 1/10, 70-100. సో 70-100 దీని మీద పెరిగితే 79,200. ఇదంతా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది. ఓకే, సో తన శాలరీ 79,200 అయ్యింది. ఇది ఒక విధానం. దీనినే ఇంకొకలాగా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. మనం ఇందాక డిస్కస్ చేసిన మెథడ్ ప్రకారం పర్సంటేజ్ షిఫ్ట్. సో అది దేనికి కూడా అప్లికబుల్. క్వశ్చన్ ఎలా వచ్చినా సరే మనం సాల్వ్ చేయగలుగుతాం, ఇంకా సింపుల్గా సాల్వ్ చేయగలుగుతాం. సో ఆ మెథడ్ని దీనికి అప్లై చేద్దాం. శాలరీ ఆఫ్ రమేష్ 80,000. తన శాలరీ మొదట ఎంత తగ్గింది, 10%. తగ్గితే ఏం రాయాలి, మైనస్ రాయాలి. సో -10. ఓకే, మీ రిఫరెన్స్ గురించి నేను మళ్ళీ ఫార్ములా రాస్తున్నా. -x + y -xy/100. ఇది మనం చేయాల్సింది. ఒకసారి తగ్గి ఒకసారి పెరిగింది కాబట్టి -10. తర్వాత ఎంత అయింది శాలరీ, 10% ఇంక్రీజ్ అయ్యింది, +10. ఆ తర్వాత ఏం జరిగింది, -10 × 10/100. సో ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్, యూ విల్ గెట్ ఇట్ యాజ్ -1%. సో ఫైనల్గా తన శాలరీ 1% తగ్గాలి. ఇనీషియల్గా ఎంత ఉంది, 80,000 ఉంది. దాని మీద 1% తగ్గితే, సో 80,000లో 1% అంటే ఎంత, 80,000లో 10% అంటే 8,000, 1% అంటే ఇంకొక జీరో కూడా మనం క్యాన్సిల్ చేస్తున్నాం. సో 800. సో 80,000 మీద 800 తగ్గితే ఆన్సర్ విల్ బి 79,200, which will make our work really very easy when we solve the question using this. Fine. Let us look at another question of, hope this is clear. Next question of, salary of Srinivas is rupees 1 lakh. His salary is increased by 20%. His salary is increased by 20% and then increased by 10%. Find his current salary. So ఇప్పుడు శ్రీనివాస్ ఇనీషియల్ శాలరీ 1 lakh. సో నేను ఈ పర్సంటేజెస్ గురించి మాత్రమే పట్టించుకుంటున్నాను. మొదటగా తన శాలరీ 20% ఇంక్రీజ్ అయ్యింది. తర్వాత తన శాలరీ 10% ఇంక్రీజ్ అయ్యింది. సో x + y + xy/100. ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. x ఎంత, 20, y ఎంత, 10. 20 + 10 + 20 × 10/100. So if we calculate this, you will get it as 32%. ఈ వాల్యూ పాజిటివ్ ఉంటే ఇంక్రీజ్గా కన్సిడర్ చేయాలి. సో తన శాలరీ 32% పెరిగింది. 32% పెరిగింది. దేని మీద 32% పెరిగింది, 1 lakh మీద 32% పెరిగింది. సో 1 lakh మీద 32% అంటే ఎంత, 1 lakh మీద 32% ఇస్ నథింగ్ బట్ 32,000. క్లియర్, 32,000 పెరిగితే తన శాలరీ ఎంత అవుతుంది, 1,32,000 అవుతుంది. ఇట్స్ ఆప్షన్ బి, 1,32,000. యాజ్ సింపుల్ యాజ్ దట్. క్లియర్. సో ఇది తన శాలరీ ఫస్ట్ 20% పెరిగింది, తర్వాత 10% పెరిగింది, 20% పెరిగింది, తర్వాత 10% పెరిగింది, ప్లస్ 20 × 10/100. 20 + 10 అంటే 30 + 2 32%. సో ఇప్పుడు మనం 1 lakh మీద 32% క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, 1 lakh మీద 1% అంటే ఎంత, 1 lakh మీద 1% అంటే 1000. 1% 1000, 32% ఎంత. క్లియర్. ఈ క్యాలిక్యులేషన్ కూడా మీకు కావాలి అనుకుంటే 100% 1 lakh అయితే 32% ఎంత, ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 32% తెలుస్తుంది. 100 × 1000 1 lakh, 32 × 1000 32,000. ఇది పెరగాల్సిన వాల్యూ. లక్ష మీద 32,000 పెరిగితే మన ఆన్సర్ 1,32,000. Hope this is clear. Let us look at the next question now. Let us move on to the next one. Salary of Suresh is increased by 20% and then increased by 10%. His final salary is 1,32,000. Find his initial salary. So సురేష్ శాలరీ 20% పెరిగింది, తర్వాత 10% పెరిగింది. అంటే మొత్తం మీద ఎంత పెరిగింది, 30% కాదు కదా.
ఇందాక మనం ఎలా సాల్వ్ చేసామో అలా సాల్వ్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. ఇక్కడ నేను ఎక్స్ ప్లస్ వై ప్లస్ అని రాయకపోయినా మీకు అది అలాగే కనపడాలి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100. క్లియర్? లెట్ us ట్రై టు క్యాలిక్యులేట్ దిస్. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే 32% వచ్చింది. సో మొత్తం మీద ఫైనల్ అవుట్పుట్ ఏంటి? 32% పెరిగితే ఇనీషియల్గా శాలరీ ఎంత అనుకున్నాం మనం? 100%. సో బేస్ వాల్యూ మనం ఎప్పుడు 100% అనే కన్సిడర్ చేస్తాం. సో బేస్ వాల్యూ 100%, దాని మీద ఎంత పెరిగింది? 32% పెరిగింది. అప్పుడు కొత్త శాలరీ ఎంత అవుతుంది? 132% అవుతుంది. ఓకే, ఇనిషియల్ శాలరీ 100%, దాని మీద 32% పెరిగింది అంటే ఫైనల్ శాలరీ 132% అవుతుంది. ఈ 132% దేనికి ఈక్వల్? తన ప్రజెంట్ శాలరీకి ఈక్వల్, ఫైనల్ శాలరీకి ఈక్వల్. సో 132% 1,32,000 అయితే మనల్ని అడుగుతున్న క్వశ్చన్ తన ఇనీషియల్ శాలరీ ఎంత? ఇనీషియల్ శాలరీ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యిందో అది, అంటే 100%. 132% 1,32,000 అయితే 100% ఎంత? 132ని దేంతో మల్టిప్లై చేస్తే 1,32,000 వస్తుంది? 1000తో. నవ్ 100ని కూడా 1000తో మల్టిప్లై చేయాలి. సో దట్ హిస్ శాలరీ విల్ బి, హిస్ ఇనీషియల్ శాలరీ విల్ బి 1 lakh. This is how we solve these questions. Let us look at another question now. ఈ క్వశ్చన్లో if the cost of the sugar per kg is reduced by 25%, sugar price 25% తగ్గింది, then the sales of the sugar is increased by 30%, then what is the percentage of revenue increased or decreased for the shopkeeper? ఓకే, ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. షాప్కీపర్కి మనం ఫైనల్గా అడుగుతున్నది ఏంటి? రెవెన్యూ కదా. అసలు రెవెన్యూ అంటే ఏంటి? ఎన్ని యూనిట్స్ అమ్మాడు ఇంటూ ఎన్ని యూనిట్స్ అమ్మాడు ఇంటూ ఒక్కొక్క యూనిట్ ప్రైస్ అంత, ఈ రెండు మల్టిప్లై చేస్తే కదా రెవెన్యూ జనరేట్ అయ్యేది. సో షుగర్ ప్రైస్ని పి అనుకుంటున్నాను నేను, అలాగే తను ఎన్ని యూనిట్స్ అయితే అమ్మాడో దాన్ని సేల్స్ అనుకుంటున్నాను నేను. ఓకే, ప్రైస్ ఇంటూ సేల్స్, ఈ రెండింటికి ప్రొడక్ట్ తనకి జనరేట్ అయిన రెవెన్యూ. ఇదేమో ఒక యూనిట్ ప్రైజ్, ఇదేమో ఎన్ని యూనిట్స్ అమ్మాడో అది, ఈ రెండింటికి ప్రోడక్ట్ ఫైనల్గా తనకి జనరేట్ అయ్యే రెవెన్యూ. అయితే ఇప్పుడు దీనిని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఒక నెంబర్ అజ్యూమ్ చేసుకుందాం, ఏదో ఒక నెంబర్. క్యాలిక్యులేషన్ ఈజీగా ఉండాలి కాబట్టి 10 మల్టిపుల్స్ కానీ 100 మల్టిపుల్స్ కానీ, ఈ రెండు నెంబర్స్ మల్టిప్లై చేసేటప్పుడు నేను రెండింటిని 100 మల్టిపుల్స్ అనుకుంటే జీరోస్ పెరిగిపోతాయి. సో 10 మల్టిపుల్స్ అనుకుందాం, విచ్ విల్ మేక్ అ వర్క్ రియలీ వెరీ ఈజీ. ఒకవేళ ఇది 10 అయితే ఇది కూడా 10 అయితే, సో నేను ప్రైస్ 10 రూపీస్ అనుకుంటున్నాను పర్ కేజీ, అమ్మిన యూనిట్స్ సేల్స్ ఏమో 10 యూనిట్స్ అయ్యాయి అనుకుంటున్నాను. తనకి జనరేట్ అయిన రెవెన్యూ ఎంత అవ్వాలి? ఇప్పుడు 100 అవ్వాలి. తనకి జనరేట్ అయిన రెవెన్యూ 100 అవ్వాలి. అయితే సో 10 into 10 is 100. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? షుగర్ ప్రైస్ 25% రెడ్యూస్ అయ్యింది. షుగర్ ప్రైస్ 10 ఉండాలి, 25% రెడ్యూస్ అయ్యింది. సో 25% అంటే ఎంత? 1/4. 10లో 1/4 ఎంత? 2.5. సో 2.5 తగ్గితే కొత్త ప్రైస్ ఎంత అవ్వాలి? 7.5. ఇస్ దట్ క్లియర్? అండ్ దెన్ ఇక్కడ సేల్స్ ఎంత చేశాడు? సేల్స్ 30% ఇంక్రీజ్ అయ్యింది. సేల్స్ 30% ఇంక్రీజ్ అయ్యింది. ఇనీషియల్గా సేల్స్ ఎంత? 10 30% పెరిగితే, 30% అంటే 10లో ఎంత? 3 పెరిగితే 13 అయ్యింది. ఈ రెండింటికి ప్రొడక్ట్ తన కొత్త రెవెన్యూ అది ఎంత అవుతుంది? కొత్త రెవెన్యూ 7.5 into 10 అంటే 75, 7.5 into 3 అంటే 22.5. సమ్ ఆఫ్ దీస్ టూ ఈజ్ 97.5. 100 ఉండాలి, 97.5 అయ్యింది అంటే ఎంత తగ్గినట్టు? 2.5 తగ్గింది. సో 2.5 డిక్రీజ్. కానీ ఇలా చేయడం కన్నా ఇందాక మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి ఈ క్వశ్చన్ కూడా సాల్వ్ చేయొచ్చు. ఎందుకని సాల్వ్ చేయగలుగుతామంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 things, లెంత్ ఇంటూ బ్రెడ్త్, దానికి ఆ లాజిక్ అప్లై అయినప్పుడు మరి దీనికి కూడా అదే లాజిక్ అప్లై అవ్వాలి కదా. ఫైన్, బేస్ లాజిక్ ఇస్ ద సేమ్. లెంత్ ఇంటూ బ్రెడ్త్, లెంత్ పెరిగింది బ్రెడ్త్ పెరిగింది, లెంత్ పెరిగింది బ్రెడ్త్ తగ్గింది, లెంత్ తగ్గింది బ్రెడ్త్ తగ్గింది, ఇవన్నీ ఇలాగే కదా మనం చేసాం. అలాగే ఇక్కడ కూడా బేస్ లాజిక్ సేమ్ కదా. 2 ఎంటిటీస్ని మనం మల్టిప్లై చేస్తున్నాం. 2 ఎంటిటీస్ మల్టిప్లై చేసినప్పుడు
రెండు పెరిగినా, ఒకటి పెరిగి ఒకటి తగ్గినా, రెండు తగ్గినా ఈ మెథడ్లో మనం సాల్వ్ చేయగలుగుతాం. ఏ మెథడ్? ఎక్స్ వై అనుకున్న మెథడ్లో మనం సాల్వ్ చేయగలుగుతాం. ఎలా సాల్వ్ చేయాలి? సేమ్, ఫస్ట్ పెరిగిందా తగ్గిందా? 25% తగ్గింది కాబట్టి ఏం రాయాలి? మైనస్ రాయాలా ప్లస్ రాయాలా? తగ్గిన ప్రతిసారి మనం రాయాల్సింది మైనస్. సో -25. అండ్ దెన్ సేల్స్ పెరిగాయా తగ్గాయా? పెరిగాయి. పెరిగితే ఏం రాయాలి? మైనస్ ప్లస్ ప్లస్. సారీ గైస్. సో లెట్ మీ రైట్ ఇట్ అగైన్. ఓకే, 25% తగ్గింది కాబట్టి -25, 30 పెరిగింది కాబట్టి +30, -25 × 30/100. ఈ అవుట్పుట్ నెగిటివ్లో వస్తే తగ్గినట్టు, పాజిటివ్లో వస్తే పెరిగినట్టు అర్థం చేసుకుంటాం. సో దీన్ని సాల్వ్ చేద్దాం. 25 4s 100, 2 times 2 4, 2 times 15 30, 15/2 అంటే ఎంత? 7.5. -25 + 30 అంటే ఎంత? 5. 5 - 7.5 ఎంత? ఇది 2.5, -2.5. మైనస్ ఉంది కాబట్టి ఎలా అర్థం చేసుకోవాలి? తగ్గినట్టు అర్థం చేసుకోవాలి. సో తగ్గింది. సో 2.5 తగ్గింది కాబట్టి మై ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. సింపుల్. సో ఇంత ఈజీతో మనం ఇలాంటి మోడల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ మోడల్ ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో విత్ దిస్ ఈ మోడల్ కంక్లూడ్ చేద్దాం మనం. థ్యాంక్ యూ గైస్.